ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రవేశించబడండి. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు మనతో మాట్లాడేలాగా మన తలంపులు మానవ తలంపులు దేవుడు లయపరిచి మరి దేవుని యొక్క ఉద్దేశము దేవుని చిత్తానుసారంగా ప్రభువే మనతో మాట్లాడేలాగన మరి ప్రార్థన పూర్వకంగా మనము వాక్యాన్ని మనము విందామండి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం చూస్తున్నట్టయితే దేవుని బిడ్డలారా, ఈ రోజు అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనుక నేను అతన్ని ఘనపరిచేదను, తప్పించేదను, విడిపించేదను, గొప్ప చేసేదనని ఎన్నో రకాలుగా చివరి వరకు వాగ్దానాలను దేవుడు ఇస్తున్నట్టు మనం చూస్తున్నాం. ప్రేమిస్తే అన్ని చేస్తానంటున్నాడు. ఆయుష్నిస్తా, ఆరోగ్యమునిస్తా, అన్ని చేస్తాను, కాపాడుతా, విడిపిస్తా, దీర్ఘ ఆయుష్ అన్ని కూడా అక్కడ ఉన్నట్టు మనం చూస్తున్నాం దేవుడి బిడ్డలారా. అయితే ఈ రోజు ప్రేమించకపోవడం ద్వారానే అనేకులు అనేక రీతిలుగా ఇబ్బందులు పడుతూ మరి వారు ఈ లోకాన్ని విడిచిపెట్టి కూడా కొందరు వెళ్ళిపోతున్నట్టు, ప్రమాదాల్లో పడి ప్రాణాలు విడిచిపెడుతున్నట్టు అనేక రీతిలుగా మనం చూస్తున్నాం దేవుని బిడ్డలారా. దేవుని ప్రేమిస్తే మాత్రము మరి ఇవన్నిటిని కూడా దేవుడు తప్పిస్తాడని చెప్పేసి దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. అపోస్తలుడైన పౌలుని మనం చూస్తే మరి అతడు సౌలుగా ఉన్నప్పుడు చాలా మనుషులను హింసించాడు. యేసు నామము ఎవరైతే ప్రకటిస్తున్నారో, యేసు నామములు ఎవరైతే మాట్లాడుతున్నారో వారిని చాలా హింసించి చాలా మరి ప్రాణహత్యలు కూడా జరిగించాడు. మరి అలాంటి నరహంతకుడైన ఈ సౌలును దేవుడు ఎలా మార్చాడండి? పౌలుగా దేవుడు మార్చేశాడు. దమస్కు మార్గంలో మరి దేవుడి చేత పట్టబడి మరి ఇతడు పౌలుగా మార్చబడినట్టు మనం చూస్తున్నాం దేవుని బిడ్డలారా. ఆ పౌలుగా మార్చబడిన తరువాత తను ఎంతగా దేవుని కొరకు భరించాడో, ఎంతగా దేవుని కొరకు సహించాడో ఇక పౌలు తనంతట తానే ఒక సందర్భంలో తన నోటితో చెప్తున్నాడండి. స్టెఫెను యేసును గురించి మాటలు చెప్తున్నప్పుడు రాళ్ళు రువ్వి స్టెఫెన్ని చంపినప్పుడు కూడా పౌలు అక్కడ ఉండి వాళ్ళని ఎంకరేజ్ చేశాడు, కానీ ఆ హత్యను ఆపలేదండి సౌలు. కానీ ఇప్పుడు మరి ఎంతమందినైతే ఆయన హింసించాడో, ఎంతమందినైతే ఆయన బాధ పెట్టాడో, ఎంత మందిని ఆయన దుఃఖమునకు లోను చేసి వేదనకు శ్రమకు లోను చేశాడో, అలాంటి వ్యక్తి క్రీస్తు చేత, యేసు ప్రభు చేత పట్టబడిన తరువాత అతని బ్రతుకు మారి నూతనమైంది. పాతవి గతించనిదిగా సమస్తము నూతనమాయనన్న రీతిలో నూతన కోణంలో ఇతడు బ్రతుకుతూ చెప్తున్న మాట ఏంటిదంటే, ఇది ఆశ్చర్యము కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనిచున్నాడు గనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు, వారి క్రియల చొప్పున వారి అంతము కలుగును. దేవుడికి స్తోత్రము కలుగును. చూసారా దేవుడి పిల్లలు, ఈ రోజులలో మనం చూస్తున్నట్టు దైవజనమ దేవుడి ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మద్దు కూడా మనకు తెలియట్లేదు. సేవకులమని చెప్పి అనేకులు వస్తున్నారండి. మనం ఎవరిని తీర్పు తీర్చే అర్హత కానీ ఏది మనకు లేదు. కానీ మరి ఎవరు ఏంటి అనేది మనకు తెలియట్లేదు. చాలా మంది చూస్తున్నాం. మేము చాలా మందిని సేవకుల ద్వారా మేము మోసపోయామండి అని చెప్తున్నాం. ఏ రకంగా మోసపోయారంటే, వారు మాటలు చెప్పినప్పుడు ఈ గొర్రెలు నిజంగా నమ్మేస్తున్నారు. అయ్యో నిజమే కదా, దేవుడే వాక్యం సెలవిస్తున్నాడు, దేవుడి సేవకుడుగానే. తరువాత వారు నష్టాల పాలై కష్టాల పాలైనాక ఇంకా వారి బాధ అంతంత కాదండి, చాలా బాధపడుతూ ఉన్నారు. సేవకుడిని నమ్మాము, మమ్మల్ని నట్టేట ముంచేశాడు. ఆయన మాటలు చెప్పినప్పుడు ఆయన మాటల ప్రకారం మేము ప్రొసీడ్ అయ్యాము, మాకు చాలా కష్టం వచ్చింది, చాలా మంది మోసపోయామని అనేక రకములుగా చెప్తున్నారండి దేవుని బిడ్డలారా. అయితే ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, సాతాను వెలుగుదూత వేషము ధరించుకొని నీతి పరిచారకుల వేషము ధరించుకొని వస్తుందంట. ఎందుకు? మరి వాళ్ళు అలాగొస్తేనే కదండి మోసపోతాం మనుషులం. సాతానుగా నల్లగా ఏదో వేషం వేసుకొని వస్తే ఇక దడుచుకొని పారిపోతాం కదా. ఎలాగ ఈ వెలుగుదూత వేషం వేసుకొని పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని పరిశుద్ధ గ్రంథాన్ని బోధిస్తూ అనేకులను మోసపుస్తున్న దినాల్లో మనం ఉంటున్నాం. కాబట్టి వారి క్రియలు చొప్పున వారికి అంతము కలుగునని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒక నక్క మరి అడవిలో తిరుగుతూ అడవిలో నుండి ఊరు మార్గాన్ని వచ్చేసింది. అది పొరపాటున
అది అలా ఊర్లోకి ఎంటర్ అయ్యేసి అలా తిరుగుతున్న సమయంలో అది తెలియకుండా ఒక బకెట్ లో పడిపోయింది. ఒక నీళ్ళ బకెట్ లో అది పడిపోయింది. ఆ నీళ్లు చాలా నింపేసి ఇంకా ఆ బకెట్ లో రంగు కలిపి పెట్టారండి వాళ్ళు. ఆ రంగులో నక్క పడిపోయింది. అది తిరిగి లేచేసరికి తన శరీరం అంతా కూడా కలర్ మారిపోయింది. ఆ రంగంతా కూడా తనకి వచ్చేసి అది కలర్ మారిపోయి, ఇక నక్కకు ఎంత ఉపాయం ఉంటుందండి. నక్క ఎంత తెలివైనది కాక జిత్తుల వారి నక్క అని ఊరికే దాని పేరు రాలేదు కదా. అది అనుకుంది, అమ్మా ఈ వేషం బాగా ఉన్నది, ఇక నన్ను నక్కలాగా నేను కనబడితే ఒక వెరైటీ కనబడితే ఇప్పుడు దీన్ని నేనేం చేస్తా, దీని ఆధారంగా నేను అనేకులను మోసపరచని అది చక్కగా అడవిలోనికి వెళ్ళిపోయింది. ఆ అడవిలోని జంతువులు ఎప్పుడు అలాంటి కలర్ జంతువుని చూడలేదు. ఏంది ఇది వింతగా ఉన్నది, వింత జంతువు లాగున్నది. నేను అవన్నీ చూస్తుంటే అది అన్నది, నేను దేవలోకము నుండి వచ్చా, నన్ను దేవుడు పంపించాడు మీకు న్యాయం చేయనికి. మీకు సరైన పరిపాలన లేదు, మీకు రాజుగా ఉండడానికి దేవుడే నన్ను ఇక్కడికి భూమి మీదకి మరి మీ అడవిలోనికి నన్ను పంపించాడు అని చెప్పినప్పుడు అవి నిజంగా అన్ని నమ్మేస్తాయి. ఇప్పుడు నేను చెప్పినట్టు మీరు వింటే మీకు అంతా మంచిగా ఉంటది, అడవిలో అంత క్షేమము అంతా బాగుంటది, మీకు ఇంకా ఏది కూడా కష్టం రాదు, అన్ని చక్కగా జరిగిపోతే మరి నా మాట వింటూ జరుగుతాయి అని చెప్పేసి ఒక నక్క చెప్పేసి జిత్తుల మారి నక్క. సరే అని చెప్పేసి అన్ని కూడా నిజంగా అనేది వింతగా ఉన్నది, ఇలాంటి దాన్ని మేము ఎప్పుడు చూడలేదు, నిజంగా దేవుడు పంపించాడేమో మా కొరకని సరే అని చెప్పేసి సింహంతో సహా అన్ని కూడా దానికి ఓకే అన్నాయి. ఇక మంచిగా అది ఏం చేసింది, ఇక అడవికి అది రాజుగా చలామణి అవుతుందండి. ఇలా జరుగుతున్న సమయంలో ఇక అది ఏది చెప్తే అది, దానికి ఏది కావాలంటే అది, ఇక రాజు అన్నప్పుడు ఏది కావాలంటే అది తెచ్చి ఇవ్వాల్సిందే, ఏదంటే ఏది చెప్తే అది వినాల్సిందే కదా. ఇలా ఉంటున్న సమయంలో ఒక రోజు ఇవన్నీ సమావేశమైనవి, ఒక మీటింగ్ పెడుతుంది, నేను ఇప్పుడు ముఖ్యమైన విషయం మీతో నేను మాట్లాడాలని. అన్ని వచ్చి కూర్చున్నాయి, ఆ జంతువులన్నీ కూడా వచ్చి మీటింగ్ లో కూర్చున్నాయి, చిత్త మహాప్రభు అని. అకస్మాత్తుగా ఉరుములు మెరుపులు స్టార్ట్ అయ్యి భీకరమైన వర్షము కురిసిందని. ఆ నీళ్లు ఎప్పుడైతే ఈ జంతువుల మీద అంత పడుతుంది, నక్క మీద అంత పడినప్పుడు అరంగంతా పోయేసరికి అది పెద్ద పెద్ద అరుపులు, రంగంతా కింద కారిపోతుంటే అది అరుస్తుంటే దాని గొంతు గుర్తుపట్టి ఈ జంతువులను, అమ్మో ఇది నక్క, ఈ జిత్తుల మారి నక్క మనల్ని మోసం చేయడానికి ఇదిగో ఈ రంగు వేసుకొని వచ్చింది, ఇది ఎక్కడి నుంచి పంపించబడింది కాదు. ఇన్ని రోజులు మనం అమాయకంగా ఏం చేస్తాము, దీని మాటలు విన్నాము, ఇది ఆడిందే ఆట పాడిందే పాట, ఇంత భయంకరమైనది ఇది అని చెప్పేసి అరే చంపేస్తాను రా దీన్ని, ఇన్ని రోజులు మనం ఎట్లా చేసి అన్ని చుట్టుముట్టేసి సింహము దాని మీద గాంధీస్తూ దూకి దాన్ని అక్కడికక్కడికే చంపేస్తుంది. చూసారా దాని అంతం ఎలాగున్నది. అది కొన్ని రోజులు ఏమనుకుంది, నేనే రాజును, అవ్వయిగా నాకు భయపడుతున్నారు, వీళ్ళు నమ్మేస్తారు, ఇంకా వీళ్ళని ఇలాగే ఆడించుకోవచ్చు ఆట అనుకుంది. కానీ నిజము దాగదండి. ఒక సమయం వచ్చినప్పుడు దాని రంగు ఎవరు బయట పెట్టారు, దేవుడు బయట పెట్టేసి ఆ నీళ్లు దాని మీద పడ్డప్పుడు దాని రంగు బయట పడడము, అన్ని జంతువులు చుట్టుముట్టేసి దాన్ని ఏం చేసేసినాయి, చంపి పడేసి. మన జీవితంలో కూడా అంతే దేవుని బిడ్డలారా, మనం ఎన్నో ఆలోచిస్తుంటాం, మనం ఎన్నో రకాలుగా మనం ప్రయాసపడతాం, మనం ఎన్నో రకాలుగా మనం ఏం చేస్తాము, ఇక మనం ఆడిందే ఆట పాడిందే పాట అంటూ ఉంటాం. కానీ ఒక రోజు మనది వస్తుంది, మనము చీకటిలో చేసిన అన్ని కూడా వెలుగులోనికి దేవుడు తీసుకొని వచ్చేస్తాం. రహస్య స్థలంలో మాట్లాడుకున్నవన్నీ కూడా కొండల మీద గుట్ల మీద ప్రకటించబడుతుంది మైకులు పెట్టినట్టు. కాబట్టి మనం ఎలా ఉండాలి దేవుని బిడ్డలారా, బహు జాగ్రత్త కలిగి ఉండాలి. ఎందుకు, ఎవరు చూస్తున్నారు మనల్ని, ఎవరు చూస్తున్నారో లేదో మనకు అవసరం లేదు, కానీ పైనున్నవాడు అన్ని చూస్తున్నాడు. మనము ఆయనకు ఏది మరుగై ఉండదండి, ఏది మనము దాచలేవు దైవజనమ దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుడు చూస్తున్నాడు. ఒక రోజు మరి నేను చేసేదానికి ఆయన ప్రతిఫలం ఇస్తాడని ఒక భయము కలిగి
మనం ఏం చేయాలట? దేవుడు చూస్తున్నాడని మన భక్తి చేస్తే, అలాగ దేవుడి మీద మనం ఆధారపడి విశ్వాసము కలిగి నిరీక్షణ గలవారమై ఉంటే, నీ దేవుడు నీకు అన్ని విషయాల సహాయకుడై ఉంటాడు. నీ బ్రతుకులో దేవుడు అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయకుండానే నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోడండి. ప్రతి విషయంలో నిన్ను దీవించి నీ బ్రతుకును ఫలభరితంగా చేస్తాడు. నేను ఆశీర్వాద కారణముగా దేవుడు మారుస్తాడు. నీ చీకటి బ్రతుకులో ఆయన వెలుగు చేత నింపుతాడు. ఆయన కాపుదల, ఆయన కంచె, ఆయన హస్తము ఎల్లవెల్లనికి తోడై ఉండి నడిపిస్తాడండి. దేవుడికి స్తోత్రము కలుగును గాక. లోక సంద్రము నాపై కెగసిన విశ్వాస నావలో కలవరమేరేగిన, లోక సంద్రము నాపై కెగసిన విశ్వాస నావలో కలవరమేరేగిన, నిలువగలనా ఒక నిమిషమైనాను యేసు నా చెయ్యి విడిచినా, యేసు నా చెయ్యి విడిచినా, చెయ్యి పట్టుకో నా చెయ్యి పట్టుకో, నే జారిపోకుండా నే పడిపోకుండా, యేసు నా చెయ్యి పట్టుకో, యేసు నా చెయ్యి పట్టుకో. లోక సముద్రం మనపైకి ఎగసిన విశ్వాస నావలో కలవరము, టెన్షన్ అయిపోయి ఏది నమ్మాలో, ఏమి చేయాలో, ఎవరిని నమ్మాలో, ఏమి చేయాలో గలిబిలి పరిస్థితిలో నువ్వు అతలాకుతలం అయిపోయినా, నువ్వు మోసపోయి బాధపడుతున్నా, నువ్వు వేదన పాలైనా, నువ్వు నమ్మి ఇదిగో నింద పాలవుతున్నా, కష్టాల పాలవుతున్నా, దుఃఖ సాగరంలో నువ్వు ఉన్నా, ఈ రాత్రి కాల సమయం వాక్యం వింటున్నా ఓ దేవుని బిడ్డ, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నిత్యముగా నువ్వు నా వైపు తిరిగి నన్ను క్షమాపణ కోరి నీవు నా వైపు తిరిగి ప్రభువా నీవే నా ఆశ్రయం అని చెప్పి ఎప్పుడైతే నన్ను ఆశ్రయిస్తావో, నిన్ను మరలా నీ చెయ్యి పట్టుకొని నువ్వు మునిగిపోకుండా, నువ్వు జారిపోకుండా, నువ్వు పడిపోకుండా నేను నిన్ను పైకి లేవనెత్తువాడనని పరిశుద్ధాత్మ దేవుడు మనకు సెలవిస్తున్నాడు. లోకం అంటది జారిపోయింది, అయిపోయింది దాని పని, ఓ పడిపోయింది, అయిపోయింది దాని పని, ఇక అది లేవదు, ఇక వాళ్ళు లేవరు అని అంటూ ఉంటారు. కానీ జీవము గల దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఈ సమయంలో, నువ్వు జారిపోయినా నిన్ను లేపుతాడు, నువ్వు పడిపోయినా నిన్ను లేపుతాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా ప్రభు వైపు తిరిగి క్షమాపణ కోరితే నీ కన్నీరు దేవుడు చూసి నీ మీద జాలిపడి నీవున్న స్థితిలో నుండి నేను మనలా పైకి లేపుతాడు. నువ్వు దేని విషయంలో బాధపడిపోతున్నావు, దేని విషయంలో దుఃఖపడిపోతున్నావు, దేని విషయంలో నువ్వు టెన్షన్ గా ఫీల్ అయిపోతున్నావు, దేని విషయంలో ఇక నీకు నిద్ర పట్టడం లేదు, తిండి సహించట్లేదు, నువ్వు దేని విషయంలో గలిబిలి అయిపోతున్నావు, అదంతా కూడా నిమ్మలపరిచి నీ బ్రతుకుల మరలా సమాధానం ఇచ్చి నీకు శాంతినిచ్చి నిన్ను దీవించి నిన్ను ఆశీర్వదించి మరలా నీ బ్రతుకును లేపి నిలబెట్టగల శక్తిమంతుడు ఒక్కరే, ఆయనే ప్రభు అయిన యేసు. ఈ రాత్రి ప్రభు పిలుస్తున్నాడు, రా ఆయన దగ్గరికి, ఆయనతో చెప్పు, అన్ని చెప్పు, ప్రభువా నా పరిస్థితి ఇలా జరిగిపోయింది, నన్ను క్షమించు అని చెప్పి దేవుని దగ్గర నిజమైన క్షమాపణ నువ్వు కోరితే ఖచ్చితంగా నీ బ్రతుకుని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎవ్వరు ఆదుకోకుండా పర్వాలేదు, ఎవరిని లేవనెత్తుకున్నా, ఎవరిని నిన్ను ఓదార్చుకోకుండా పర్వాలేదు, ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆదుకొని నిన్ను ఓదార్చి నిన్ను దీవించి నీ సంకటములన్నీ తొలగించి నీ బ్రతుకులో నెమ్మది, శాంతి, సమాధానం ఇచ్చి నేను ఆశీర్వాదకరంగా ప్రభు మార్చబోతున్నాడు. దేవుడికి స్తోత్రము కలుగును గాక. అలాగున్నా ఇక్కడ చూడండి, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమని భయపడు. మీ ఎక్కడ సర్పం వచ్చి కుయుక్తి చేత మిమ్మల్ని మోసపరిచి మీ మనసులను చెరిపేసి క్రీస్తు నుండి మిమ్మల్ని అపవిత్రుల పరిచి పవిత్రత నుండి తొలగించేసి ఇక మీ జీవితాలను ఎక్కడ అతలాకుతలము చేస్తుందని నాకు భయము కలుగుతుంది అంటున్నాడండి అపోస్తులుడైన పౌలు. నాకు భయం వేస్తుంది,
ఇదిగో మీరు జాగ్రత్తగా ఉండి 2 కొరింథీయుల 11:3 ఈ మాట రాయబడినదండి. మీరు జాగ్రత్తగా ఉండండి. ఆనాడు హవ్వను మోసపరిచింది ఆదాము హవ్వను ఏదైనా తోటల నుండి ఆ మంచి ఆశీర్వాదం నుండి బయటికి నెట్టి వేసిన సాతాను ఈ రోజు నీ ఆత్మీయ జీవితములను వెదగకుండా, నీ ఆత్మీయ జీవితంలో ఫలభరితం కాకుండా, నీ బ్రతుకు ధన్యకరం కాకుండా, నీ బ్రతుకు ఆశీర్వాదకరంగా మార్చబడకుండా, నీ అసలు ఒక కొలిక్కు రాకుండా నేను మధ్యలోనే ఆపేసి ఊపిరాడకుండా చేసి నడి సముద్రంలో ముంచేసి నీ బ్రతుకు అడ్రస్ లేకుండా చేయాలనుకుంటున్న సాతాను గాని దుర్గములను పడగొట్టడం. ఈ రాత్రి కాల సమయం నువ్వు ఆయన వైపు తిరిగి క్షమాభిక్ష కోరుకొని యుద్ధము నేను చేయలేను, నేను దానితో పోరాడి గెలవలేను, ఇదిగో నా సహాయమునకు రా, యుద్ధమును చేయి నాయన, నా పక్షమును న్యాయము చేయి ప్రభు అని చెప్పి ఎప్పుడైతే నువ్వు దేవుని శరణు వేడుకుంటావో తప్పకుండా దేవుడు నీ బ్రతుకును ఆశీర్వదించి యుద్ధము దేవుడు చేసి దాని చితకగొట్టి దాని శక్తులను హరించేసి నీకు విడుదలిచ్చి విమోచనిచ్చి నీ బ్రతుకులో నెమ్మదినిచ్చి శాంతినిచ్చి సమాధానమిచ్చి నిన్ను దీవించగల శక్తిమంతుడండి మన ప్రభు అయిన యేసు. అయితే ఎలా ఉంటే దేవుడు నీ జీవితంలో కార్యం జరిగిస్తాడు? ఆశతో వేచి చూడు, ఆసక్తి కలిగి వేచి చూడు, నిరీక్షణ కలిగి వేచి చూడు, విశ్వాసముతో వేచి చూడు. ఆయన వైపు చూస్తుంటే ఆయన నిన్ను ఎన్నడు కూడా సిగ్గు పరచడు. దేవుడి బిడ్డలారా, దేవుడికి స్తోత్రము కలుగును గాక. ఇక్కడ చూడండి, అపొస్తలుడైన పౌలు అంటున్నాడు, 2 కొరింథీయుల 11:23 మనం చదివితే, మరి విశేషముగా ప్రయాసపడి తిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాపాయములో ఉంటిని, యూదుల చేత 5 మారులు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, 3 మారు ఓడ పగిలి శ్రమపడి తిని, ఒక రాత్రింబవలు సముద్రంలో గడిపి తిని, అనేక పర్యాయముల ప్రయాణములోను, నదుల వలనైన ఆపదలోను, దొంగల వలనైన ఆపదలోను, నా స్వజనుల వలనైన ఆపదలోను, అన్యజనుల వలనైన ఆపదలోను, పట్టణములో ఆపదలోను, అరణ్యములోని ఆపదలోను, సముద్రంలోని ఆపదలోను, కపట సహోదరుల వల్ల ఆపదలో ఉంటుంది. చూసారా ఎంత భయంకరమైన సాక్ష్యాన్ని ఇస్తున్నాడు. ఎన్ని రకాలుగా ఆయన దూషించబడ్డాడు, హింసించబడ్డాడు, కొట్టబడ్డాడు, ఎన్ని రకాలుగా ఆయన ప్రయాసపడ్డాడంటే ఎవరి కొరకు? క్రీస్తు నిమిత్తం, నా ప్రభు నిమిత్తం సహిస్తా భరిస్తా, నా ప్రభు నామాన్ని గట్టిగా పట్టుకుంటా, నా చివరి శ్వాస వరకు నా ప్రభుతోనే నడుస్తా బ్రతుకుతా అని చెప్పి అపోస్తుడైన పౌలు చెప్తున్న మాట చూసారా. మరి ఈ రోజు మనసాక్ష్యం ఎలా ఉంది దైవజనమా, దేవుని బిడ్డలారా? మనం ఎలా బ్రతుకుతున్నాం? క్రీస్తు కొరకు ఎంత సహిస్తున్నాం? క్రీస్తు కొరకు మనం ఎంత భరిస్తున్నాం? మన బ్రతుకులో మరి క్రీస్తు కొరకు మరి క్రీస్తు మన పట్ల సాక్ష్యం చెప్పగలరా? క్రీస్తు సాక్షిగా అసలు మనం బ్రతుకుతున్నామా ఈ లోకంలో? ఒక్కసారి మనల్ని మనం ఏం చేయాలంటమ్మా? పరీక్ష చేసుకోమని పరిశుద్ధాత్మ దేవుడు మనతో దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నా కొరకు నువ్వేమి చేస్తావు అని దేవుడు అడిగినప్పుడు, నా కొరకు నువ్వు ఏమి చేయబోతున్నావని దేవుడు అడుగుతున్నప్పుడు మనం ఏం చెప్పాలి? ఇదిగో ప్రభా, నేను నీ కొరకు ఇంత కష్టపడుతున్నా, ఇదిగో ప్రభా, నేను నీ కొరకు ఇలాంటి సాక్షి బిడ్డగా నేను బ్రతుకుతున్నా, ఇదిగో ప్రభా, నీ కొరకు మరి ఇలాంటి జీవితాన్ని నేను బ్రతుకుతున్నా, నాకు సహాయం చేయనప్పుడు నిజంగా దేవుడు నీ సహనాన్ని చూస్తాడు, నీ విశ్వాసాన్ని చూస్తాడు. దేవుడు నీ బ్రతుకులో అద్భుత కార్యాలు, మహిమగల కార్యాలు దేవుడు జరిగిస్తాడు. దైవ జనమ, దేవుని బిడ్డలారా, కాబట్టి అపొస్తలుడైన పౌలు చెప్తున్నాడు, ఎన్ని చేసినా చివరికి ఒక మాట మాట్లాడుతున్నాడు అపొస్తలుడైన పౌలు. ఏంటి తెలుసా అండి? మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు తుదముట్టించి తిని. మనము కూడా మంచి పోరాటం పోరాడాలి. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు ఇరుకులు వచ్చినా, ఏవి వచ్చినా మన పోరాటము ఆగనికి వీలు లేదు.
ఒక మంచి పోరాటము పోరాడదాము. ఇదిగో ప్రభా, నీ కొరకు ఒక మంచి సాక్షిగా బ్రతుకుతా, ఒక మంచి బిడ్డగా బ్రతుకుతా, నేను నీకు నమ్మకమైన బిడ్డగా బ్రతుకుతాను. ఎప్పుడు నువ్వు పరిశుద్ధాత్మ దేవునితో మనం మాట్లాడతామో తప్పకుండా దేవుడు నీ బ్రతుకులో అద్భుతాన్ని దేవుడు చేయబోతున్నాడు. ఆశ్చర్యమైన కార్యాలు ప్రభు జరిగించబోతున్నాడు. మరి తీర్మానం చేసుకుందామా, మన మంచి సాక్షిగా బ్రతకనికి.